జలజక్క జ్యోతి ఇంట్లో లేరేంటి? పని మీద బయటికి వెళ్లారేమో. స్వామి, జ్యోతి జీవితాన్ని నువ్వే కాపాడాలి. నేను ఊరు నుంచి వచ్చానని ఇద్దరికీ ఫోన్ చేసి చెప్పి ఎంతసేపట్లో ఇంటికొస్తారో అడుగుతాను. జ్యోతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందేంటి? జలజక్క ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వీళ్ళిద్దరూ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? ఏదైనా ప్రాబ్లమా? నా మనసెందుకో కీడు శంకిస్తోంది. భగవంతుడా, ఏమీ కాకుండా చూడు. తినండి. నీళ్లు తాగండి. భగవంతుడు నా నుదుటన ఏం రాత రాశాడు? నా జీవితాన్ని ఎటు తీసుకెళ్తున్నాడో అర్థం కావటం లేదు. అలాగే మేడం, నేను చూసుకుంటాను. మేడం, మా ఇన్స్పెక్టర్ మేడం పిలుస్తున్నారు, రండి మేడం. ఏ లక్ష్మి, నీకు అది మేడమే నేను మేడమేనా? అంటే దొంగని పోలీస్ని సమానం చేశావా? హంస పాలని నీళ్ళని వేరు చేసినట్టు నువ్వు దొంగని పోలీస్ని వేరు చేయి. సారీ మేడం. ఏ జ్యోతి, ఎల్లక్కడ కూర్చో. అలా చూస్తావేంటే, ఎల్లక్కడ కూర్చో. ఏ లక్ష్మి, ఇప్పుడు పిలు, ఎలా పిలుస్తావో. ఏ జ్యోతి, మా ఇన్స్పెక్టర్ మేడం రమ్మంటున్నారు, పదా. ఇది కరెక్ట్ మీటర్. లక్ష్మి, ఆ కుర్చీ సరిగ్గా వేయి. అలాగే మేడం. ఇప్పుడు చెప్పు, నీకు నీలాంబరి మేడం ఎలా పరిచయం? మీరు నన్ను ఎందుకు స్టేషన్కి తీసుకొచ్చారు మేడం? జలజత్త గురించి, శారదమ్మ గురించి అడగటానికే కదా. మధ్యలో నీలాంబరి ఎందుకు వచ్చింది? అసలు ఆవిడకి ఈ కేసుకి సంబంధం ఏంటి?
అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నలు వేస్తావేంటి? ఖచ్చితంగా వేస్తాను. నాకన్నీ తెలుసు. మీరేదో గాల్లో లాఠీ ఊపి బెదిరిస్తే వేరే వాళ్ళు బెదురుతారేమో. నేను బెదరను మేడం. మీరేమైనా చేయండి, ఎలాగైనా అడగండి. జలజత్త ఎక్కడుందో నాకు తెలీదు. శారదమ్మ మాత్రం మల్కాపూర్ అనే ఊరు వెళ్తానని చెప్పారు. ఆ ఊరు ఎక్కడో కూడా నాకు తెలీదు. మీరొక పని చేయండి. పేపర్లో చదివాను, టీవీలో చూశాను. పోలీసులు దళాలుగా విడిపోయి నేరస్తుల్ని వెతుకుతారని. నిజంగా శారదమ్మ జలజత్త మీరనుకున్నట్టు క్రిమినల్స్ అయితే మీ పోలీసుల్ని పంపి వెతికించండి. నన్ను స్టేషన్లో పెట్టి బెదిరిస్తే అస్సలు ఉపయోగం ఉండదు. నన్ను కొడతారా? కొట్టండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు వెళ్తాను. ఆగో! నీ వర్షన్ నువ్వు చెప్పావు కదా, నేను చెయ్యాల్సింది నేను చెయ్యాలి కదా. పోయి అక్కడ కూర్చో. వెళ్ళక్కడ కూర్చో. ఏ లక్ష్మి, మేడం. దీని మీద ఒక్క కన్నేసుంచు. ఎవ్వరికైనా ఫోన్ చేసిందో నీ ఉద్యోగం ఊడిద్ది. అయినా దానికి దాని ఫోన్కి కాపలా ఎందుకే? దాని ఫోన్ తీసుకొని నీ దగ్గర పెట్టుకో. అలాగే మేడం. ఫోన్ ఇవ్వు. ఇవ్వు. రాజు, బాగా టెన్షన్ పడుతున్నట్టున్నా? అవునంటీ, లారీ గారు ఇంకా రాలేదు. త్వరగా వెళ్ళి జ్యోతిని బయటికి తీసుకొస్తే కానీ నా మనసు కుదుట పడదు. నమస్కారం నీలంబరి గారు. రండి, కూర్చోండి. సారీ అండి, వేరే క్లయింట్తో మాట్లాడొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, రండి రండి, కూర్చోండి. లాయర్ గారు, ఫీజు మాత్రమే కాకుండా కాఫీ, జ్యూస్, టీ ఏం తీసుకుంటారు? మేడం, ఏమీ వద్దు. మీరు చెప్తే ఫీజు కూడా తీసుకోను. అయ్యో లేదు లేదు, రిలేషన్ని ప్రొఫెషన్ని ముడిపెట్టకండి. దేందారు దాందే. సరే, కేస్ డీటెయిల్స్ చెప్తారా? తను రాజీవ్, నాకు ఆప్తుడు.